12:40 అయిపోయింది. మనం లేట్ వస్తే హడావిడి అవుతుంది ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ పాటికి ప్రసంగం అయిపోవాలి. వాస్తవాన్ని మనం ఫలించాలంటే ఒకటే, సమయం పాటించాలంతే. అదే అన్నిటికీ సూత్రం. సమయాన్ని పాటించకపోతే మీరైనా నేనైనా మనం జీవితంలో ఎదగలేము. ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని వనరులున్నా, ఎంత సపోర్ట్ ఉన్నా, ఇవ్వబడిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనము ఎదగలేము జీవితంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వర్షం నుండి 26 వరకు నేను మళ్ళీ చదువుతాను మీ అందరి మరొకసారి వినడానికి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వర్షం నుండి. యోసేపు ఫలించని కొమ్మ, ఊట యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనది అగును. ఇశ్రాయేలునకు బండయు మేకడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వల్లను, పైనుండి మించి దీవెనతోనూ, క్రింద దాగిన అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వల్లను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడి నెత్తి మీదను ఉండెను. హల్లెలూయా. ఈ పాట మీకు సగం ప్రసంగం అర్థమైందని అనుకుంటున్నాను. అంతే కదా? బైబిల్ చదివితే అక్కడ కూర్చొని వింటున్న వారికి బోధకుడు చెప్పే సగం ప్రసంగం అర్థమవుతుంది. అట్లా చదవాలి బైబిల్. సంఘ నాయకులైనా, విశ్వాసులైనా, గురువులైనా అక్కడ రాయబడిన ఆ రాసిన రచయిత అనుభవంలోనికి వెళ్ళి బైబిల్ చదవాలి. అంత చదవాలి బైబిల్. అప్పుడు ప్రసంగికుడికి పెద్ద కష్టం ఉండదు. రెండవది, వాక్యం అర్థం చేసుకోవడానికి వినే వారికి శ్రమ అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు అంతే. అట్లా చదవాలి దేవుని వాక్యం మనమందరం. ఈరోజు క్రీస్తు కొరకు ఫలించుట అనే అంశాన్ని అధ్యక్ష మండలంగా ఈ త్రూ అవుట్ 2025 సంవత్సరం మన క్యాలెండర్, డైసన్ క్యాలెండర్లో ముద్రించబడిన అంశం అది. ఆ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు కొరకు ఫలించుట. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో యాకోబుకి ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు ఎవరు? యోసేపు. ఈ 49వ అధ్యాయాన్ని మనం కాస్త గమనిస్తే మిగతా కుమారుల కంటే యోసేపును దీవించిన విధానము చాలా అద్భుతమైనది. అందరినీ తండ్రి అయినటువంటి యాకోబు ఒక్కొక్క మాటతో దీవించాడు వారిని, ఒక్కొక్క మాటతో. కానీ యోసేపు దగ్గరికి వచ్చేసరికి
22వ వచనం నుండి 26వ వచనం వరకు ఇవన్నీ దీవెనలు. ఈ వాక్య భాగం హీబ్రూలో దాన్ని గమనిస్తే 61 పదాల సముదాయం అది. హీబ్రూలో 61 పదాలతో కూడిన దీవెన అది. 22, 23, 24, 25, 26 వచనాలు. హీబ్రూలో 61 పదాలతో కూడిన సముదాయంతో కూడిన దీవెన యాకోబు యోసేపుకి అందించాడు. ఎంత ప్రియమైన వాడుగా యోసేపు అక్కడ కనబడుతున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఆల్రెడీ యోసేపు ఫలించాడు. ఎందుకంటే ఆదికాండము 49వ అధ్యాయానికి జరగవలసిన చరిత్ర అంతా అయిపోయింది. కానీ ఆయన గురించి ఇస్తున్నటువంటి అక్కడ 49వ అధ్యాయం 1వ వచనం చూసాము. అంత్య దినములలో సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేసేదను. యోసేపు ఫలించని కొమ్మ అంటే అతడు ఫలిస్తూనే ఉంటాడు. ఆల్రెడీ ఫలించాడు, ఆ ఫలం అలా కొనసాగుతూనే ఉంటుంది. యోసేపు ఫలించని కొమ్మ ఎందుకు అయ్యాడు? యాకోబు ఈ దీవెనలో కొన్ని పదాలని వాడుతున్నాడు. 22 నుంచి 26 వచనాల్లో కొన్ని పదాలు యోసేపును గురించి దీవిస్తూ ఉన్నప్పుడు ఆయన వాడుతున్న పదాలు కొన్ని గమనించాలి మనం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ దీవెనలు అంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని గురించి మాట్లాడిన మాటలు 24వ వచనం. యాకోబు కొలుచు అంటే యాకోబు ఆరాధించే దేవుడు అని అర్థం. యాకోబు ఏ దేవుణ్ణి ఆరాధించాడు? పరాక్రమశాలి అయిన దేవుణ్ణి ఆరాధించాడు. యోసేపు ఇవ్వబడినటువంటి దీవెనలో పరాక్రమశాలి అయినటువంటి దేవుణ్ణి పట్టుకొస్తున్నాడు యాకోబు. రెండవది, ఆయన పరాక్రమశాలి అయినటువంటి దేవుని దీవెనిచ్చాడు కనుక యోసేపు విల్లు ఎలాంటిది? బలమైనది అయింది. రెండవది, ఇశ్రాయేలునకు బండ మరియు మేపిడి వాడును ఆయనే. ఇశ్రాయేలునకు బండ, మేపిడివాడు అంటే పోషించేవాడు, సంరక్షించే దేవుని గురించి ఈ వచనాల్లో కనబడుతుంది, ఆ దీవెనలో కనబడుతుంది. మరొకటి కనబడుతుంది, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వల్ల. అలా కిందికి వచ్చి 25వ వచనం 2వ భాగం, నిన్ను దీవించు సర్వశక్తుడు. యాకోబు అనుభవంలో మనకు తెలుసు కదా, సర్వశక్తుని యొక్క దీవెన పొందుకున్నాడు యాకోబు. అలాంటి దీవెనే తన కుమారుడైన యోసేపుకి ఆయన ఇస్తూ ఉన్నాడు. సర్వశక్తుని యొక్క దీవెన నీకు కలుగుతుంది. ఈ 22 నుంచి 24 వచనాల్లో 4 పదాలని ఉపయోగించాడు దేవుని గురించి. ఒకటి పరాక్రమశాలి, ఇశ్రాయేలు బండ మరియు మేపిడివాడు, సర్వశక్తుడైన దేవుని గురించి. మరియు ఇవి దేవుని గురించి వాడబడిన పదాలు. ఈ వచనాల్లో దీవెనల గురించి చూద్దాం. దీవెనల గురించి 24వ వచనం 2వ భాగం, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతో. మొదటిది, క్రింద దాగిన అగాధ జలముల దీవెనలతో, అది రెండవది. స్తనముల దీవెనలతోను, అది 3. గర్భముల దీవెనలతో 4. నిన్ను దీవించే సర్వశక్తిని దీవెన 5. 26వ వచనం మొదటి లైన్, నీ తండ్రి దీవెనలు ఎన్నదది? 6. నా పూర్వీకుల దీవెనలు 7. ఎన్నిసార్లు యోసేపును దీవించారు. ఈ దీవెనలు ఎలా వస్తాయి అంటే అక్కడ చెప్పబడింది. మొదటి 25వ వచనం చూడండి, 24వ వచనం చివరి లైన్,
25వ వచనం మొదటి భాగం. పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగిన అగాధ జలముల దీవెనలతోనూ. అంటే అర్థం ఏంటంటే పైనుండి పడే వర్షము మంచుతో నీ వ్యవసాయం, ఇక్కడ వ్యవసాయం అని నీ చేతి పనులు దీవించబడతాయి. క్రింద ఉన్న జలములంటే అగాధ జలముల నుండి భూమికి శక్తినిచ్చి అక్కడ పంటలు పండుతాయి. నీ వ్యవసాయం నీవు ఫలించడి. మనం చూస్తే యోసేపు ఎలా దీవించబడ్డాడు అంటే ఐగుప్తులో 7 సంవత్సరాల కరువు కాలంలో ఏం జరిగింది? విశాలమైనటువంటి ధాన్యము ఆయన దేవుడు దాన్ని దీవించాడు కనుక కరువు కాలంలో పోషించబడేంత ధాన్యం అక్కడ పంట పండింది. తర్వాత అక్కడ చూస్తున్నాం స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలు, సర్వశక్తిని దీవెనలు. ఇలాగా తండ్రి తన కుమారుడైన యోసేపును దీవించాడు. యాకోబు ఆయన తండ్రిగా తన కుమారుని ఇలా దీవించాడు. ఈరోజు ఇలా దీవించబడిన యోసేపు జీవితంలో శ్రమలు లేకపోలేదు, కష్టాలు లేకపోలేదు, అవమానము లేకపోలేదు. ఆయన నిందలకు గురి అవ్వకుండా బ్రతకలేదు. చేయని తప్పుకి శ్రమలు అనుభవించాడు. అవమాన పాలై వస్త్రహీనుడై అమ్మబడ్డాడు. తల్లిదండ్రులకి దూరం అయ్యాడు. అన్నలు అమ్మేశారు. 2 సార్లు అమ్మబడ్డాడు. 2 సార్లు ఆయన 2 లేదా 3 సార్లు వస్త్రహీనుడయ్యాడు. ఆయన ఇన్ని అవమానాలు దాటిన తర్వాతనే ఆయన దీవించబడ్డాడు. క్రీస్తు కొరకు ఫలించాలంటే ఈ అనుభవాల గుండా మనం వెళ్ళాలి. ఈ అనుభవాలు క్రీస్తు కొరకు ఫలించటము అనేది అది సులభంగా వచ్చేది కాదది. మనం అడగగానే ఇచ్చేది కాదది. మనము అడగగానే మన తల్లిదండ్రులు బిస్కెట్ కొనేయమంటే షాప్లో పోయి కొనిచ్చినట్టు కాదది. దీని వెనకాల క్రీస్తు కొరకు ఫలించాలంటే మనము అనేకమైన వాటిని అధిగమించి మనం ముందుకెళ్ళాలి. యోసేపు జీవితంలో ఆయన ఇలాగ దీవించబడడానికి, ఆయన ఇలా ఫలించి అనేక ప్రజల యొక్క ఆకలి తీర్చే నాయకుడిగా ఉండడానికి, యోసేపును తండ్రి అయిన యాకోబు ఇలా దీవించడానికి దాని వెనకాల ఉన్న కొన్ని కారణాలు మనందరికీ తెలుసు. మరొకసారి మనము రిఫర్ చేసుకుంటా ముందుకెళ్దాం. ఈ యోసేపు యొక్క బాల్యం నుండి జరిగిన సంఘటనలను ఒక్కొక్కటి మనము ఆలోచన చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఇప్పుడు తీసి పట్టుకోండి. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము. ఇక నుంచి యోసేపు యొక్క చరిత్ర ప్రారంభం అవుతుంది. యోసేపు యొక్క చరిత్ర ప్రారంభం అవుతుంది. యోసేపు ఎలా ఫలించాడో ఈరోజు ఇక్కడ యవనస్తులు మీరందరూ కూడా క్రీస్తు కొరకు ఫలించాలని ఈ దైవ సేవకులు, మీ సంఘ నాయకులు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి నడిపించారు. మీరు ఊరికే రాలేదు ఇక్కడికి. మీరు బలవంతంగా రావచ్చు, పోయి చూద్దామని రావచ్చు, నువ్వు ఎలాగైనా రావచ్చు ఇక్కడికి. కానీ నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశము ఉంది. నీవు అది తెలుసుకొని క్రీస్తు కొరకు ఫలించడానికి, అనేకులకు దీవెనకరంగా బ్రతకడానికి దేవుడు ఈరోజు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరే కాదు, నేను, మనమందరం కూడా. ఆదికాండం 37వ అధ్యాయం నేను చదువుతుంటాను, మీరు అలా తీసి పట్టుకోండి, సులభంగా అందరికీ అర్థం కాదు. ఆదికాండం 37వ అధ్యాయం. యోసేపు ఇంతగా ఫలించడానికి, ఇంతగా దేవుని యొక్క దీవెనలు పొందడానికి ఏంటి ఆయన జీవితంలో ఆయన అనుసరించిన పద్ధతులు, ఆయన ఎలాగా యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొక్క ఫలించడి కొమ్మగా ఎలాగా ఆయన దీవించబడ్డాడో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటంటే మొదటి వచనం. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. యాకోబు తన తండ్రి
పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 సంవత్సరాల వయసు గలవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. హల్లెలూయా. యోసేపు యొక్క ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంది. యోసేపుని గురించిన ఉపోద్ఘాతము బైబిల్ ఏమని ఇస్తుందంటే, ఆయన పరిశుద్ధతను కొరకైన ఆరాటము కలిగిన వ్యక్తి. పరిశుద్ధతని పొందడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్న ఒక వ్యక్తిగా యోసేపు మనకు కనబడతాడు. ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు 2వ వచనము చివరి లైన్, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అంటే చెడుని అసహించుకునే ఒక వ్యక్తి. చెడుని అసహించుకుంటున్నాడంటే పరిశుద్ధతని అపేక్షిస్తున్నాడని అర్థం. చెడుకు దూరంగా ఉన్నాడు అంటే పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్న ఒక యవనస్తుడు. ఎంత ఆయన వయసు? జస్ట్ 17 సంవత్సరాలు మాత్రమే. 17 సంవత్సరాల వయసులో పరిశుద్ధతకును చెడుతనానికి మధ్య ఒక విభజన రేఖని గీస్తున్నటువంటి వ్యక్తి యోసేపు. ఈరోజు ఇక్కడ చేరి ఉన్న యవనస్తులుగా నీవు ఎలాంటి గీతను గీసుకొని నీవు ప్రయాణం చేస్తున్నావు? ఏ గీతలో నీవు ఉన్నావు? పరిశుద్ధత అనే గీతలో ఉన్నావా? చెడుతనం అనే గీతలో నీ ప్రయాణాన్ని నీవు మొదలు పెట్టావా? నీవు ఫలించాలని ఉందా? అయితే నీవు ఒక గీత గీసుకోవాలి. తన సహోదరుల యొక్క చెడుతనాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన ఎవరి యొద్దకు? తండ్రికి చెప్తున్నాడు. మన ఇంటిలో 2 అక్క చెల్లెలు ఉన్నారనుకున్నాను. 2 అక్క చెల్లెలు. అక్క ఎవరినైనా ప్రేమించిందనుకో, చెల్లెకి చెప్పకుండా ఉండదు, చెప్తుంది. కానీ తెలవద్దు ఎవరికి తెలుసా? తల్లిదండ్రులకి. అక్క ప్రేమించి ఒక నేర్చుకుని పోయిందాక తల్లిదండ్రులకు తెలియదు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఇద్దరు కలిసి తల్లిదండ్రుల్ని మోసం చేస్తారు. ఏమంటావు ఉదయ్? అంతే. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ యోసేపు తన అన్నల గురించి, తన సహోదరుల గురించి, వారి ప్రవర్తన గురించి, వారి యొక్క జీవన విధానం గురించి తన తండ్రికి తెలియజేసేవాడు. పరిశుద్ధతని అపేక్షించే ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయన ఇక్కడ అన్నల గురించి మాత్రమే కాదు, ఇక కాస్త ముందుకు వస్తే ఇక రండి 39వ అధ్యాయం. అన్నల గురించి చెడు సమాచారం గురించి చెప్పడం మాత్రమే కాదు ఆయన చేసింది. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక యవనస్తుడిగా ఈనాడు మనం ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నామో ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ఆ శోధనలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్పది. 39వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. ఈ ఇంటిలో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించక ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో ఆయనను, ఎవరితో అన్నాడు? యజమానుని భార్యతో అన్నాడు. ఆయన కేవలం అన్నల గురించిన సమాచారం ఒకటే కాదు. ఆయన 17 సంవత్సరాల యవన ప్రాయంలో తన జీవితాన్ని అన్నల గురించి మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధతని కలిగి ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వెంబడించాడు. ఆయన ఇంత ఘోరమైన దుష్కార్యము నేను చేయను,
నేను చేయలేదు అని అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు యవనస్తులు మన ముందు ఛాలెంజ్ ఉందని ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా యోసేపు ఒక ఛాలెంజ్ మన ముందు పెడుతున్నాడు. ఆయన తల్లిదండ్రులు నేర్పించినటువంటి బాటలో ఆయన నడుస్తున్నాడు. అన్నలను చూసి దాచిపెట్టలేదు వారి యొక్క చరిత్రాన్ని. మనం దాచిపెడతాం కదా, నువ్వు దాచిపెడుతున్నావు అంటే నువ్వు రాసి పడుతున్నావు అని అర్థం. నువ్వు సెటరైట్ చేయడానికి ఇష్టపడటం లేదన్నమాట. నువ్వు సరి చేయడానికి ఇష్టపడటం లేదు. దాచిపెట్టే అనుభవము మనల్ని పచ్చిగా చెప్పాలంటే బజార్ పాలు చేసిందమ్మా. ఏం చేస్తుంది? ఒక దినం ఇప్పుడు దాచిపెడతావు కానీ ఒక దినం అది వీధిలో కేకలేస్తుంది. పలాని వారు, పలాని తల్లిదండ్రులు, పలాని కుటుంబం, పలాని యవనస్తుడు, పలాని యవనస్తురాలు. ఇప్పుడు దాచిపెట్టచ్చు కానీ అప్పుడు నువ్వు దాయలేవు. అక్కడ ఎవరిని మనం వారి నోరు మూయలేదు అక్కడ. అందుకే మొదటినే ఖండించే అనుభవం మనకుండాలి. యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యాకోబు పత్రికలో భక్తుడు చెప్పాడు, విశ్వాసం విషయమై మొహమాటము కలిగి ఉండకుడి, మొహమాటం ఉండకుడి. అదే చేస్తున్నాడు ఆయన. తన తల్లిదండ్రులకి వారి అన్నల గురించి చెప్పడానికి ఆయన వెనకపోవడం లేదు. అందుకే యోసేపు ఫలించని కొమ్మ అయ్యాడు. ఆయన పరిశుద్ధతని కోరుకున్నాడు కాబట్టి, పరిశుద్ధతని వెంబడించాడు కనుక చెడుతనమును అసహించుకొని ఆయన జీవించాడు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ అయ్యాడు. ఫలించడి కొమ్మ. రెండవది, ఈ పరిశుద్ధతని అపేక్షించినటువంటి ఈ యోసేపును దేవుడు ఎలా దీవించాడో మనకు కనబడుతుంది. యోసేపుని చెడుతనను అనుసరించిన అన్నల జీవితం కూడా ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండం 37వ అధ్యాయం మళ్ళీ అక్కడికి రండి. 5 నుంచి 11 వచనాల్లో యోసేపు 2 కళలు అంటున్నాడు. 2 కళలు. మొదటి కళ 5వ వచనం నేను చదువుతాను, 6 నుంచి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. ఇది మొదటిది. ఆ కళ గురించి అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము నీకు నమస్కరిస్తామా, మేము నీకు మొక్కుతామా అని. అది మొదటిది. రెండవది 9వ వచనంలో అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడనని వారితో చెప్పాడు. రెండవ కళలో తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అందులో వస్తున్నారు, అన్నలు వస్తున్నారు. ఈ 2 కళలు యోసేపుకు ఇవ్వడానికి కారణం ఏంటిది? 2వ వచనమే కారణం, అంతే. 2వ వచనమే కారణం. యోసేపుకు దేవుడు ఈ కళలను ఆయనకు 2 సార్లు ఆ కళలు ఇవ్వడానికి కారణం ఏంటంటే 37వ అధ్యాయంలో 2వ వచనమే కారణము. ఎందుకంటే యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అన్నలు ఏమంటారో అని భయపడలేదు ఆయన. అన్నలు కొడతారేమో అని భయపడలేదు. వారి చెడుతనము గూర్చి తన తండ్రికి చెప్పడానికి ఆయన వెనుకాడలేదు. అవునా? మన ఇంట్లో కూడా అన్న ఏదైనా తప్పు చేస్తే తప్పుడు నేను అమ్మ నాయనకి చెప్తా అంటే ఏమంటాడు వీడు? అరే నీకు తన్నులు పడతాయి, అమ్మకి కానీ నాయనకి కానీ చెప్తే అంటారా లేదా? ఇప్పుడు కొత్తగా వచ్చింది బ్లాక్మెయిల్ చేశాను, నువ్వు చెప్పితే నేను తప్పుని ఒప్పుకునే, తప్పు చేయటం ఒక వేరు, దాన్ని ఒప్పుకోవడం ఇంకొక బలమైందమ్మా. తప్పు చేయడం చాలా సులభం, కానీ ఒప్పుకోవడం అనేది ఒక మంచి లక్షణం. అని ఒప్పుకోవడం
ఈ అన్నలకి భయపడలేదు ఆయన. అన్నలు తిడతారని, కొడతారని, తన మీద పగబడతారని ఆయన ఏది కూడా చేయలేదు. వారి చరిత్రం గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందుకే దేవుడు ఈ కళలో ఆయన ఇచ్చాడు. ఇప్పుడు యోసేపు జీవితంలో ఫలించడం అనేది ఎప్పుడు మొదలైంది? బైబిల్ మనకి ఇచ్చిన ఈ రాయబడిన దాని ప్రకారము 17వ సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే అంతకు ముందు నుండే, ఇక్కడ 17 సంవత్సరాలు రాయబడింది ఇక్కడ, కానీ దానికంటే ముందు నుండే ఆయన ఫలిస్తున్నాడు. తల్లిదండ్రులు బోధించినటువంటి మార్గములు ఆయన నడుస్తూ వచ్చాడు. ఆ బోధలో దాని యొక్క ఫలితం ఎప్పుడు కనపడిందంటే ఆయన 17 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఆయన దాన్ని కనపరుస్తున్నాడు. దేవుడు మన కొరకు రాసి పెట్టాడు దాన్ని. ఆయన ఫలించడం ప్రారంభించాడు అప్పుడే. చెడుతనమును అసహించుకున్నట ద్వారానే ఆ ఫలించడం అనేది ప్రారంభమైంది. దాని వెనకాల దేవుడు ఆయన దర్శించి ఆయనకి 2 కళలు భావం, ఆ 2 కళలు అనుగ్రహించాడు. అది ఒక ఫలం దేవుడి నుండి ఆయనకు వచ్చినటువంటి, ఆయన ఫలించడానికి దేవుడు పునాదేశాడు. ఇలాంటి అనుభవం కలిగిన యోసేపు జీవితంలో ఒక దినం జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తాం. ఇప్పుడు 23వ వచనంలో ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం. యోసేపు, నేను చదువుతాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వంటిది, అందులో నీళ్లు లేవు. ఇప్పుడు వస్త్రహీనుడిగా చేయబడుతున్నాడు యోసేపు. అన్నలు ఎలాగున్నారు చూడమని తండ్రి పంపిస్తే దూరం నుండి చూసినటువంటి అన్నలు అతని మీద పగబట్టి ఇతన్ని చంపాలని అనుకొని మొట్టమొదట వారు చేసిన పని, ఆయన ధరించిన విచిత్రమైన నిలువుటంగిని వారు తీసేశారు. ఆ నిలువుటంగి గురించి 3వ వచనంలో ఉంది. నిలువుటంగి గురించి ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి తీర్చాడు. తల్లిదండ్రులు ప్రేమతో సిద్ధపరిచి ఇచ్చిన ఆ విచిత్రమైన నిలువుటంగిని వారు తీసేశారు. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన పై వస్త్రమును చీట్లు వేసుకుని యోసేపు యేసుక్రీస్తు ప్రభుకి నూతన నిబంధనలో ఉన్న యేసయ్యకి ఈయన ఒక ముంగుర్తుగా కనబడుతున్నాడు. యోసేపు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి యేసుక్రీస్తు ప్రభువే కనబడతాడు కొత్త నిబంధనలో. ఆ విచిత్రమైన నిలువుటంగి తీసివేసి ఆయన వస్త్రహీనుడిగా చేస్తున్నారు. ఎవరు అవమానపరిచారు ఇప్పుడు ఆయన్ని? అన్నలు అవమానపరిచారు. తన సొంత అన్నలు ఆయన్ని అవమానపరిచారు. అంత మాత్రమే కాదు, వారు చేసింది 28వ వచనం. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. విచిత్రమైన నిలువుటంగి మాత్రమే, పీఠం మాత్రమే కాదు, మరియు 20 తులాల వెండికి అతన్ని అమ్మేశారు. యోసేపు 2 సార్లు అమ్మబడ్డాడు. 2 సార్లు వస్త్రహీనుడయ్యాడు. తెలుసా మీకు? మొదటిసారి అన్నలు ఆయన నుంచి తన తల్లిదండ్రులు పుట్టించిన అంగీని తీసేశారు, 20 వెండి నాణాలకు అమ్మేశారు ఇష్మాయేలీయులకు. ఇప్పుడు 39వ అధ్యాయంలో మొదటి వచనం.
యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ అనే ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనేను. రెండవసారి అమ్మబడ్డాడు యోసేపు. రెండవసారి, మొదటిసారి ఇష్మాయేలీయులు కొన్నారు, రెండవసారి పోతీఫర్ అనే ఐగుప్తీయుడు ఇష్మాయేలీయుల యొద్ద యోసేపుని కొనుక్కున్నాడు దాసుడుగా. ఆ కాలంలో దాసులుగా ఉండడానికి ఎవరినైనా కొనుక్కోవాలంటే ఎలా కొనేవారు తెలుసా? ఈనాడు సంతలో పశువులని అమ్ముతారు కదా, అలా నిలబెడతారు యవనస్తుల్ని. వారి వస్త్రంపై వారి దిశమల తప్ప, అక్కడ వస్త్రం తప్ప మిగతా శరీరం మీద వస్త్రాలు ఉండవు వారికి. ఆ శరీరాన్ని తడివి అతని శరీరాన్ని తాకి ఇతడు ఏ పనికి పనికొస్తాడని ఎంత వెల పెట్టాలో అతని శరీరాన్ని తాకి ఆ తర్వాత వెలపెట్టి అతన్ని కొంటారన్నమాట. యోసేపు అలాగా అమ్మబడ్డాడు. అంత అవమానపరచబడ్డాడు ఆయన అన్నల దగ్గర. తరువాత ఐగుప్తు వీధుల్లో అలాగ అమ్మబడ్డాడు. యోసేపు ఫలించడానికి అన్నలతో తృణీకారం పొందాడు, వీధులలో అవమానపరచబడ్డాడు. మన యవనస్తులు నాలాంటి ఒక అయ్యగారు, నువ్వు సరిగా లేవంటే ఇక వాడి పదం, వాడి గుడికి రాడే అంతే. ఈ అయ్యగారు మంచోడు కాదు అంతే. బట్ నీకు తెలియదు ఏంటంటే, నీకు తెలియంది నిన్ను సెటిలైట్ చేసే నాలాంటి ఒకడు నీకున్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది అసలు నీకు ఎవరైనా నీ సంఘములో సంఘ పెద్దలైనా నీ స్నేహితులైనా నిన్ను గద్దిస్తున్నారు అంటే నీ జీవితాన్ని బాగుండాలని కోరుకునే ఒక వ్యక్తి నీకున్నాడని నువ్వు గుర్తించాలి. అది చేయం. ఇప్పుడు మనం ఇది జరుగురా సోహాన్ ఇటు 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 ఓకే, అది మనం గమనించాలి. ఎప్పుడైనా యోసేపు తాను ఎన్ని సార్లు తిరస్కరణకు గురి అయినా, అవమానములకు గురి అయినా, ఆయన తృణీకరించబడిన అతనికి ఒకటి ఉంది నిరీక్షణ. ఏం తెలుసా? తాను కనిన కలలు ఒక దినము తన జీవితంలో నెరవేరబోతున్నాయి. మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేశానంటే, ఇప్పుడు దీని బైబిల్ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. కొత్త నిబంధన సంఘానికి హెబ్రీ గ్రంథకర్త ఇచ్చిన ఒక సందేశం. తీసారా? నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-3 నేను చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యి దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనకి ఎవరికిరా? యేసుక్రీస్తు ప్రభు. మీరు ఆయన చూడండి, యేసయ్యను చూడండి. నేను క్రీస్తు కొరకు ఫలించాలనిందా? ఈ ఫలించుట ఎవరి ద్వారా అంటే ఈయన ద్వారా. ఈయన ఎవరు అంటే సిలువను సహించిన వాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టిన వాడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్న ఈ క్రీస్తు
నీ జీవితంలో నీవు ఫలించడానికి ఆయన నీ కొరకు, నా కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఆయన తండ్రి అయిన దేవుని విడుపార్శ్వమున కూర్చుండినటువంటి దేవుడు. ఆయన చూడాలన్నా అదే ఇక్కడ రాయబడింది మరొక మాటని, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్టు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన యేసు ప్రభువుని తలంచుడి. యేసయ్యని చూడండి. మీరు ఈనాటి యవనస్తులు గద్దింపును ఓర్చుకోలేరు. ఈనాటి యవనస్తులు ఒక మంచి మాట చెప్తే నాకు తెలుసులే అనే ధోరణి. ఈనాటి యవన సమాజం, మనమే కాదు, ఈనాటి ట్రెండ్ అలాగుంది. నాకు తెలుసు నువ్వేంటి నాకు చెప్పేది అన్న స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ యోసేపు అలా లేడు. ఎందుకంటే అతని జీవితంలో ఒక దశ ఉంది. ఆ దశను చేరుకోవడానికి ఆయన అవమానపరచబడిన, నిందలకు గురి అయిన, ఆయన అమ్మబడిన, తల్లిదండ్రులకు దూరమైన, అన్నలు అమ్మేసిన ఆయన ఓర్చుకున్నాడు. సిలువను సహించిన అనుభవం యేసు ప్రభు ఎలా కలిగి ఉన్నాడో ఈయన కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి అనుభవాన్ని ఇంకా ఒక మాటని మనం ఇక్కడ 39వ అధ్యాయంలో మనం చూస్తాము. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి, ఇక్కడ కూడా వస్త్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. అన్నలు విచిత్రమైన నిలుకండి తీసి పడేశారు. ఇక్కడ తన పైన ఉన్న వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి పారిపోయాడు. పాపమునకు దూరంగా ఆయన పారిపోయాడు. ఇన్ని పరిస్థితులలో ఆయన ఫలించేది కొమ్మగా ఎదగగలిగాడు. ఫలించేది కొమ్మ అని తన తండ్రి అయిన యాకోబు ఇచ్చిన ఆ దీవెన వెనకాల ఇన్ని ఉన్నాయి. యోసేపు జీవితంలో ఇన్ని ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న గురువులైనా వారిని కదిలిస్తే వారి వెనకాల, ఈ తెల్లని అంగి వెనకాల ఉన్నటువంటి కన్నీళ్లు, దాని వెనకాల ఉన్న అవమానం, దాని వెనకాల ఉన్న తిరస్కారము వారు కదిలిస్తే చెప్పగలరు. అక్కడ కూర్చున్నాడే ఆయన గ్రూప్ సెక్రటరీ. ఆర్టీసీ క్రాస్ రోడ్లో బవార్చి తెలుసుగా మీకు? బవార్చి దాని ఎదురుగా సంధ్యా థియేటర్ ఉంటుంది. సంధ్యా థియేటర్ దగ్గర నిలబడి బవార్చి వైపు చూసి ఆ బిర్యానీ, సింగిల్ బిర్యానీ 100 రూపాయలు, అది కొనుక్కొని తినడానికి ఇది ఎప్పుడు కొనుక్కొని తింటానా అని ఎదురు చూసిన వాడు ఈరోజు ఆయన్ని దేవుడు దీవించి అనేక మంది ఆకలి తీర్చే నాయకుడిగా ఉంచాడు. ఎన్ని అవమానాలు మీ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని బట్టి వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు మా జీవితంలో ఇలాగ ఎందుకు చేశాడు అని వారు దేవునిపై నింద వేయలేదు. ఓపికతో వారి జీవితాన్ని కొనసాగించారు. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, అక్కడ డాక్టర్ ప్రవీణ్ గారు. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు. ఇక్కడ కూర్చున్న గురువులు, సంఘ నాయకులు, మీ చిన్న అనుభవాలలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో తిరస్కారం. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అంటే నీవు అనేకమైన వాటిని అధిగమించుకుంటా ఓపికతో వెళ్ళాలి. ఓపిక అక్కడ యేసు ప్రభు అక్కడ చెప్పబడింది కదా హెబ్రీ పత్రికలో, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. యోసేపు అలాగా జీవించాడు. ఒకవైపు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, అన్నలు అమ్మేశాడు. ఇవన్నీ ఒకవైపు. ఇదంతా తన జీవితంలో జరిగిన ఒక భాగం ఇది.
యోసేపు జీవితంలో రెండవ కోణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రెండవ కోణం, ఆయన అవమానపరచబడ్డాడు, తిరస్కారానికి గురి అయ్యాడు, అమ్మబడ్డాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక వైపు. కానీ అలా అని దేవుడు ఆయన హెచ్చించాడు అనుకుంటున్నారా? కాదు. దానితో పాటు ఇంకొకటి కూడా ఉంది ఆయన జీవితంలో. అది ఇప్పుడు మనం చూస్తాం. అదేం తెలుసా? 30వ అధ్యాయం 39వ అధ్యాయం తీయండి. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం అక్కడ చదువుకుంటూ వస్తే 2, 3, 4 వచనం నేను చదువుతాను. యోసేపులో దాగి ఉన్న రెండవ కోణం, ఆయన ఫలించడానికి కారణం అక్కడ రాయబడింది. యెహోవా యోసేపునకు తోడైందని గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడైందననియో అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. ఒక బానిస ఒక గృహ నిర్వాహకుడిగా మారిన అనుభవం ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఒక బానిసగా కొనబడినటువంటి ఇంటిలో పని చేయడానికి ఇంటిలో దాసుడిగా ఉండవలసిన వాడు ఆ ఇంటిలో యజమానిగా మారిన అనుభవం వెనకాల దాగిన ఆశీర్వాదం ఏంటంటే యోసేపు కష్టపడి పనిచేసే వ్యక్తి అన్నా. ఇక్కడ కూర్చున్న యవనస్తులు, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతికే యవనస్తులు ఉంటే నీవు సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడాలి. ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడి నాకు అది లేదు ఇది లేదు ఇది పక్కన పెడితే వాళ్ళు 6 కాలం కష్టపడి ఎండకిండి వాళ్ళకి తడిసి ఇంటికి వచ్చి ఉన్నది ఏదో వండి పెడితే ఇది బాగలేదని గిన్నె వేసేసి యవనస్తులు లేరా? ఇక్కడ మనకు కనపడకపోవచ్చు. అంటే మనకి తెలియడం లేదు. యోసేపు ఫలించని కొమ్మగా ఆయన దీవించబడడానికి కారణం ఏంటంటే దాసుడుగా ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో ఏ పని అప్పగించాడో మనకు తెలియదు పోతీఫర్. కానీ యోసేపును గమనించాడు. ఏంటంటే అతడు చేయనదంతయు అతని దేవుడు దీవిస్తున్నాడనే సంగతి యోసేపు ద్వారా పోతీఫర్ తెలుసుకున్నాడు. కనుక యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని తెలిసినప్పుడు తన ఇంటిని అంతా అప్పగించాడు. అది సాక్ష్యం. అందుకే యోసేపు ఫలించని కొమ్మ అయ్యాడు. ఒక్క పని చెప్పితే మన యవనస్తులకి ఆడబెట్టి కథం బట్టి చేతి గాడు ఏమంటే వేస్తారు, అంతే ఇక పోతారు. ఇక ఇది వేసిన మళ్ళీ రిపోర్టింగ్ ఉండదు, ఇది ఇలాగ ఉండాలని చూడదు. అంతే కదా మీరు చెప్పింది. మళ్ళీ పైన నువ్వు ఏ పని చేసినా అది నమ్మకంగా ప్రభువుకు చేసినట్టు చేయాలని పత్రికలో పౌలు రాశాడు. ప్రభువుకు చేసినట్టు. ఆయన దాసుడు ఆ ఇంటిలో, అందుకే ఆయన కష్టపడే గుణం. మీరంటే యవనస్తులు కాబట్టి ఏవో మాట చెప్తాను. ఇక ఇక్కడ చెప్పాలి, ఇక్కడ వీళ్ళకి చెప్పాలి. వీళ్ళకి అట్లా నేను ఛాన్స్ తీసుకోవద్దు. మరి మీరు కూడా అట్లా కష్టపడే యవనస్తుల్ని ఎవరైనా ఇష్టపడతారు. ఇక అదే స్టేట్మెంట్. సోదిగా సోంబేరిగా ఉన్నవాడిని ఏ అమ్మాయి కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ సమాజంలో ఇష్టపడరు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చినట్టు ఏమంటారయ్యా, అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఏంటి, ఇది ఏం పని చేస్తుంటారు అన్నమాట. అంతే కదా. ఇంకోటి చెప్తాను మీకు. ఇక్కడికి ఒక సూత్రం యోసేపు గురించి వచ్చింది కాబట్టి 6వ వచనంలో ఏమంది,
యోసేపు రూపవంతుడు, సుందరుడు. యోసేపు ఎవరు? అందగాడు. ఎందుకు సుందరుడు రూపవంతుడు అయ్యాడు తెలుసా? కష్టపడ్డాడు. అయ్యగారు కూడా చెప్పింది, తన శరీరాన్ని శ్రమకు గురి చేశాడు కనుక ఆయన బాడీ ఫిట్గా ఉందన్నమాట. అందుకే ఆమె ఇష్టపడింది. అదే చూస్తే ఇక పచ్చిగా చెప్పాలంటే అదే ఇక నిజమే. అది అతని వర్క్ అలాంటిది. అతను నమ్మకంగా పనిచేశాడు. అందుకే అతని ఆ వయసుకు సంబంధించిన శరీరం యొక్క ఆకృతి అది సరిగా ఉంది కనుక ఆమె ఆ పోతిఫర్ భార్య ఆయన వెంట పడింది. అందుకే ఎవరు పనిచేయాలి. ఈ కాస్మెటిక్స్ ఈ రుద్దితే రాదది. రూపం పనిచేస్తే అందరూ పని అంటే మన శరీరాన్ని పని చేయడానికి దేవుడు నియమించాడన్నమాట. ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు కదా, సాగు చేయి, సేద్యం చేసుకో, నువ్వు పోషించుకో, పని చేయాలన్నమాట. ఈ యవనస్తుడు యోసేపు ఆయన పని చేసే వ్యక్తి అన్నమాట. కష్టపడే గుణం ఉన్న వ్యక్తి. ఆయన పని తప్పించుకునే నేచర్ కాదు ఆయనది, తప్పించుకునే రకం కాదు ఆయన. నేను దాసుని కాబట్టి నాకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేస్తానని ఆయన తీర్మానించున్నాడు. అందుకేం జరిగింది అక్కడ? అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తానని అతని యజమానుడు చూచినప్పుడు. ఎంత మంచి మాటలు అక్కడ రాయబడుతుంది. ఇంకొక పదం మనకు చాలా వివరంగా రాయబడుతుంది. అతడు కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. రెండవ లక్షణం ఏంటంటే, రెండవది 4వ వచనం చివరి భాగం, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపును నియమించి తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించను. ఒక వ్యక్తికి ఒక పనిని ఎప్పుడు అప్పగిస్తారు తెలుసా? నమ్మకమైన వాడైన, కష్టపడే గుణము దాంతోపాటు నమ్మకమైన వాడు అయినప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా అప్పగించవచ్చు. యోసేపుకి పోతిఫర్ నమ్మకమైన వాడు ఇచ్చాడు కనుకనే ఆ ఇంటిని అప్పగించాడు. విచారణకర్తగా, గృహ నిర్వాహకత్వంలో ఆయన అప్పగించాడు. కనుకనే యోసేపు కిందికి వచ్చినప్పుడు పోతిఫర్ భార్యతో అంటున్నాడు, ఈ ఇంటిలో అన్నింటిపై నాకు అధికారం ఉంది, కానీ నీపై నాకు అధికారము లేదు, కాబట్టి నాకు సంబంధం లేదు అన్నాడన్నమాట. నమ్మకమైన వాడు, కష్టపడే గుణం, తన గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా నెరవేర్చినవాడు. అందుకే ఆయన దీవించబడ్డాడు. ఫలించని కొమ్మ అయ్యాడు ఆయన. ఫలించని కొమ్మ. మీకు ఒక అద్భుతమైన మాటని, అంటే ఈ బైబిల్లో ఉందే, ఇంకొక కోణంలో దాన్ని చూస్తాం మనం. ఇక్కడ ఏమని రాయబడింది? 4వ వచనంలో, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించినది కదా, అవునా కదా? ఇప్పుడు లూకా సువార్త తీయాలి మనం. లూకా సువార్త తీసి 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త తీసారా? 17వ వచనంలో అతడు, లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, అతడు బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారి అయ్యుమని వారితో. ఇది ఇలా
ఇలా అలాగే పట్టుకొని ఇప్పుడు ఆది కాండంలోకి రండి. ఇప్పుడు ఆది కాండంలోకి వచ్చి 41వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాం. నేను చదువుతాను. 41వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మొట్టమొదట ఈ క్రమం జాగ్రత్తగా గమనించాలి. ఒక దాసుడిగా పోతీఫర్ ఇంటిలో నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని కనపరిచిన ఈ యోసేపుకి ఇప్పుడు ఏమి అప్పగించబడుతుంది? దేశాన్ని గృహ నిర్వాహకత్వం చేయగలిగిన అధికారము వహిస్తున్నారు. కలల భావం చెప్పడాన్ని ఒకటే కాదు, ఇక్కడ యోసేపు తన జీవితంలో ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేశం మీద దేవుడు అధికారిగా నియమించాడు. అందుకే లూకాసు వార్తలో యేసు ప్రభువు చెప్పాడు కదా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది కనుక అనేకమైన వాటి మీద నీవు అధికారివై ఉండము. సామెతలో మాట ఉంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా 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 కలుగును. వచ్చును కాదు, కలుగునంటే ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట. బాధ్యతలు చాలా మందికి వస్తాయి కదా, అది అన్నీ ఆయనకి ఇచ్చినట్టు మరి ఇస్తారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఉంది కాబట్టి. నీకెందుకు ఏంటంటే నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి. అంతే సూత్రం. ఇక రెండోది లేదు ఇక్కడ. ఎందుకయ్యా ఆయనకే పని చెప్తారంటే చెప్పింది చేస్తాడు అంతే. మనము రివర్స్ ఆలోచన చేయాలి. నాకెందుకు రావట్లేదంటే నేను నమ్మకంగా లేదు. ఎక్కడో దగ్గర నమ్మకాన్ని కోల్పోయాను నేను. ఎక్కడో దగ్గర నా గృహ నిర్వాహకత్వాన్ని సరిగా నేను నిర్వర్తించలేదు. అందుకే నాకు ఆ బాధ్యత అప్పగించలేదు. యోసేపు ఫలించని కొమ్మగా ఆయన దీవించబడడానికి కారణం ఏంటంటే ఇంటిలో ఆ నమ్మకంగా ఉన్నాడు కనుకనే దేవుడు దేశం మీద అధికారిగా ఆయన ఇచ్చాడు. యవనస్తులారా, నీ చదువులో నీవు నమ్మకంగా ఉంటే నీ చదువు నిన్ను ఈ సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. నీ ఉద్యోగంలో నీవు నమ్మకంగా ఉంటే నీ తోటి ఉద్యోగస్తుల మధ్య, నీ అధికారుల మధ్యలో యోసేపును చూసినట్టుగా నీ యజమాని నేను చూసి సాక్ష్యం ఇస్తావు. నీ వ్యవసాయం చేస్తావా? ఆ భూమిలో నమ్మకంగా నీవు పనిచేస్తే నమ్మదగిన ఆ భూమి నీకు మంచి ఫలం ఇస్తుంది. నీ వ్యాపారం చేస్తావా? నీ వ్యాపారంలో నీ నమ్మకంగా, నీతిగా, న్యాయంగా అనుసరిస్తే దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. నువ్వు ఏ పని చేసినా అందులో నమ్మకము, కష్టపడే గుణము, సరైన గృహ నిర్వాహకత్వం ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన వాటి మీద మనకు అధికారం ఇస్తాడు. అది సేవ అయినా, పరిచర్య అయినా, ఏదైనా సరే ఫలించుట అంటే అదనమాట. ఫలించుట. రండి ఇప్పుడు చివరిగా యోసేపు ఫలించని కొమ్మగా ఆయన దీవించబడడానికి కారణం మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఆది కాండం 41వ అధ్యాయం 41వ వచనం నుండి 46 వరకు మనం చూసినప్పుడు పోతీఫర్ ఇంటిలో ఏ అధికారం ఇవ్వబడిందో దేశ ఫరో కూడా ఐగుప్తు దేశంలో అదే అధికారాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తే 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండదు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పాను. 39వ అధ్యాయంలో మనం చూస్తే ఈ పోతీఫర్ భార్యతో యోసేపు చెప్పాడు, ఈ ఇంటిలో నాకు అధికారం ఉంది, కానీ నా యజమాని భార్య అయిన నీపై నాకు అధికారము లేదు. ఇక్కడ రాజు కూడా అదే చెప్తున్నాడు. ఫరో సింహాసన విషయంలో మాత్రమే నేను పైవాడను,
కానీ మిగతా అంతా కూడా నీ అధికారం కింద ఉంటుంది. నీకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నానని యోసేపుకి ఫరో చెప్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. ఇందులో మనం కింద 46 వర్షం వరకు మనం చూస్తూ వస్తుంటే యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించింది. ఏ వీధుల్లో ఇక యోసేపు గురించి మనం చూస్తే 43వ వచనంలో 42-43 ఫరో తన చేతులను తన ఉంగరము తీసి యోసేపు చేతులు పెట్టి సన్నపు నారు బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి 46వ వచనం యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించను. అప్పుడు యోసేపు చివరి భాగం అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. ఏ వీధులలో ఆయన బానిసగా దాసుడుగా అమ్మబడ్డాడు అదే వీధులలో ఒక రాజుగా రాజవస్త్రములు ధరించి రాజు ఉంగరము ధరించి రాజు వాడే 2వ రథంపై ఊరేగించబడుతూ ఏ జనులకి దాసుడుగా ఉండాలని వచ్చాడో అదే జనులు ఇప్పుడు యోసేపుకి దాసులై వందనం చేశారు. హల్లెలూయా. అదే అన్నమాట ఫలించడానికి. యవనస్తులారా, నీ జీవితాన్ని బట్టి నీ ఉన్న ఊర్లో ప్రజలు నిన్ను ఇప్పుడు తృణీకరించిన, ఒకవేళ నిన్ను తిరస్కారానికి గురి అయినా, నీవు అవమానానికి గురి అయినా సరే, నీవు క్రీస్తులో నీవు ఉన్నట్లయితే, నీ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుని నీవు కలిగి జీవిస్తున్నట్లయితే, ఒక దినం ఏ వీధుల్లో నీ గురించి ప్రజలు మాట్లాడారో అదే ప్రజలు ఒక దినం నీకు నమస్కారం చేస్తారు. అదే ఫలించుట అంటే. ఫలించుట అంటే అదే అన్నమాట. ఫలించుట అంటే అదే. నీవు ఒక గొప్ప పేరు సంపాదించుకునేంత వరకు, నీవు ఒక గొప్ప సాక్షిగా బ్రతికేంత వరకు, నీ జీవితాన్ని విలువైనదిగా దేవుడు నిలబెట్టేంత వరకు ఈ జీవితంలో వచ్చే అవమానంలో నిర్లక్ష్యాన్ని, సిలువను సహించడము, ఇవన్నీ భరించే ఓపిక నీవు కలిగి నీవు క్రీస్తు వైపు చూస్తూ ఓపికతో ఈ పరుగు పందెంలో నీవు పరిగెత్తగలిగినప్పుడు ఒక దినం యోసేపు ఏ వీధుల్లో దాసుడిగా తిరిగాడు, బట్టలు లేకుండా అమ్మబడ్డాడు, అదే వీధుల్లో ఆయన రథంపై ఊరేగించబడుతూ రాజవస్త్రములు ధరించిన వాడై రాజ ఉంగరం ధరించిన వాడై ఆ దేశ ప్రజల యొక్క వందనము చేత పొగడబడిన యోసేపు వలె దేవుడు మనం దీవించగలడు. యోసేపుకు తోడైన దేవుడు మనందరి రక్షణ కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు, అంతకంటే యోసేపు కంటే శ్రేష్టమైన రక్షణ అనుభవం ప్రభు మనకిచ్చాడు క్రీస్తులో ఆయన సిలువ ద్వారా. ఆ సిలువను చూస్తూ, ఆ సిలువని ధరించి, విలాప వాక్యంలో ఉంది కదా, యవన కాలమున కాడి మోయించ మేలు, అది మోపిన వాడు యెహోవా అని నీ జీవితంలో నీవు తెలుసుకున్నప్పుడు, యోసేపు తెలుసుకున్నాడు నా కాడి ఏంటని. ఆ కాడి ఏంటంటే కలల అనుభవం. ఒక దినము నా అన్నలు నాకు నమస్కారం చేస్తారు, ఒక దినము నా తల్లిదండ్రులు, నా అన్నలు నమస్కారం చేస్తారు. దేవుడు అక్కడ చేరు పర్యంతము వచ్చే, ఆ స్థాయికి చేరు పర్యంతము దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను కూడా ఓపికతో దేవునితో కలిసి నడిచాడు. కనుకనే ఒక దినం వచ్చింది, ఆ దేశమంతా ఆయనకు లోబడింది. తల్లిదండ్రులు లోబడ్డారు, అన్నలు లోబడ్డారు, వారి ఆకలి తీర్చబడింది. ఈరోజు అలాగ ఉండడానికి దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అనేది నీ మీద ఆధారపడింది. నువ్వు ఎలా తీసుకుంటావు అనేది నీ మీద ఆధారపడింది. నీ జీవితానికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు నిందించబడినా, అవమానపరచబడినా, నీవు దోషిగా నిన్ను ప్రజలు చిత్రీకరించిన మన రక్షకుడైన యేసు, ఆయన నీ జీవితం పట్ల ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక ఉద్దేశము నీ దేవునికి నీ పట్ల ఉందని సంగతి నీవు గుర్తు పెట్టుకున్నప్పుడు, నీవు గ్రహించినప్పుడు, నీవు సిలువ వైపు చూస్తూ ఓపికతో ఈ పరుగు పందెంలో
నీవు పరిగెత్తగలవు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. తల్లు వంచి